ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్లో వేడి నీళ్లు పోసుకుని 5 నిమిషాలు ఉంచుకొని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు, అలాగే ముందుగా వేడి నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి 5, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.